మెహర్ బాబా జీవితం అంతా మౌనంగా ఉన్నాడు. మరి మనకేం పోయే కాలం? మన జీవితం అంతా బాటా 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 బాకి ఏవి అసలు వైలన్ తెలియదు, వైలన్ వాయించేస్తాం. మనం సితార్ అంటే తెలియదు, సితార్ వాయించేస్తాం. ఫ్లూట్ అంటే తెలియదు, ఫ్లూట్ వాయించేస్తాం. ఏమి వాయిస్తాం? ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, వేర్ ఏంజల్స్ ఫియర్ టు ట్రీడ్ ఫూల్స్ రషన్. నేను ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడేస్తాను సార్, నాకు అంత జ్ఞానం ఉంది. ఎలా ఉంటుంది నీ జ్ఞానం అంత సబ్జెక్ట్? 9 పాయింట్లు ఉన్నాయి సరి అయిన జీవన విధానానికి. ఇవాళ తెలుసుకుంటున్నాం. యుక్తాహారము, మితాహారము, నిరాహారము, యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణం, యుక్త యోచనము, మిత యోచనము, నిర్యోచనము. యుక్త యోచనం అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి ఆలోచించకూడదు. మా బాస్ ఏమన్నాడు, వాడు ఎందుకు నన్నే తిట్టాడు, పక్క వాడిని ఎందుకు తిట్టలేదు, నన్ను ఆ విధంగానే ఎందుకు తిట్టాడు, ఇంకో విధంగా ఎందుకు తిట్టలేదు. ఆఫీస్లో ఉన్నప్పుడు నా పిల్లం ఏం చేస్తుందో, మొగుడు ఏం చేస్తున్నాడో, పిల్లలు ఏం చేస్తున్నారో అది ఆలోచించకూడదు. అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్. మనమంతా ఇప్పుడు కైలాసపురంలో ఉన్నాము, మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చాము. మనం ఆ ఇల్లు అన్నీ మర్చిపోయాం, మనం ఇక్కడే ఉన్నాం. వేర్ దెర్ ఇస్ బాడీ, మైండ్ అక్కడే ఉండాలి. బాడీ వదిలిపెట్టేసి మైండ్ ఎక్కడికో పోకూడదు. అదే వియోగం. యోగం అంటే బాడీ ఎక్కడుందో మైండ్ అక్కడ ఉండడమే యోగము, కలయిక. బాడీ ఇక్కడ ఉంది, బాడీ ఆఫీస్లో ఉంది, మైండ్ ఇంట్లో ఉంది. అథవా బాడీ ఇంట్లో ఉంది, మైండ్ ఆఫీస్లో ఉంది. బాడీ కైలాసపూర్లో ఉంది, మైండ్ ఏమో హైదరాబాద్లో ఉంది. నో వే. అది వియోగం. వియోగం దుఃఖానికి కారణము, యోగము ఆనందానికి, సుఖానికి, ఆరోగ్యం. యోగం అంటే కలయిక. బాడీ అండ్ మైండ్. వేర్ దెర్ ఇస్ బాడీ, దేర్ ద మైండ్ షుడ్ బి. నీ మైండ్ ఎక్కడ కోరుకుంటుందో అక్కడికే నీ బాడీని తీసుకెళ్ళాలి. నీ బాడీ ఎక్కడ ఉందో నీ మైండ్ ఎప్పుడు అక్కడే ఉండాలి. మైండ్ ఇంకో చోటికి పోకూడదు. వియోగం దుఃఖానికి కారణం. సో యుక్త యోచనము అంటే నువ్వు ఎక్కడున్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలో నువ్వు ఆలోచించాలి. మైండ్ ఇతరత ఆలోచించకూడదు.